రాహుకేతువులు ఇద్దరూ ఒకటేనా? భారతీయ సంస్కృతిలో సూర్య చంద్ర గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందుకు ఈ కథ ఒక కారణం. విష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచబెడతాడు. రాక్షసులకు సురా మాత్రం ఇచ్చి తాగిస్తుంటాడు. దీనిని దక్ష ప్రజాపతి శాపవంశంతో రాహువు తెలుసుకుని అసురుల వైపు నుంచి లేచొచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు. ఈ విషయాన్ని సూర్యచంద్రులు కనుసైగులతో విష్ణువుకి తెలియజేస్తారు. అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు. తరువాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు కంఠాన్ని ఖండిస్తాడు. కానీ అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల, మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో, మహాత్మా, ఆ కారణంగా నా కంఠాన్ని తెగ్గొట్టావు. నువ్వు ఇస్తేనే కదా నేను అమృతం తాగాను. నువ్వే ఇలా చేయడం మంచిదా అని అడుగుతాడు. రాహువు మాటలు విన్న విష్ణువు మనసు కరుగుతుంది. సరే, జరిగిపోయిన దానిని తలచి బాధపడడం తగదు. అది విధి విధానం. నీకేం కావాలో కోరుకో అంటాడు విష్ణువు. అప్పుడు రాహువు, దేవా, సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు. కనుక వారిద్దరిని మింగడానికి నాకు అనుమతి ఇవ్వు అంటాడు. అందుకు విష్ణువు, నువ్వు సూర్యచంద్రులను మింగితే లోకాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటాయి. ఏడాదిలో ఏదైనా ఒక అమావాస్య నాడు సూర్యుడిని, పౌర్ణమి నాడు చంద్రుడిని మింగి వెంటనే విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టకపోతే నీ తల 1000 ముక్కలయ్యి చనిపోతావు. సూర్యచంద్రులు నీకు చేసిన తప్పుకు వారికి శిక్ష చాలు అంటాడు. రాహువుకు తల, మొండం వేర్వేరైనప్పటికీ అమృతం సేవించిన కారణంగా ఒకరిద్దరయ్యారు. తల కేతువుగా సూర్యుడిని మింగడానికి, మొండం రాహువుగా చంద్రుడిని మింగడానికి ఏర్పాట్లు జరుగుతాయి. ఈ విధంగా సూర్యచంద్రుల వల్ల రాహుకేతువుల గ్రహణాలు మొదలయ్యాయని పురాణాల కథ.